Hi, hello, good morning. Welcome back to my channel Sujosh World. Guys, hope everybody is doing fine. So as of last classes, we are continuing with the psychology and psychiatry classes, right? So we completed with the learning along with these theories. Okay. So next the topic is perception. Okay. So coming here, perception. So what do you mean by perception? Perception is a simple word, guys. Okay. So not only in the psychology, when you see the meaning in the case of English also, perceiving means what? Receiving the things. Okay, so here the perception is nothing but it is a process of the brain. Okay, so where an individual organize and interpret their sensory impressions in order to give a meaning to their environment. Okay, organization and interpretation of the sensory perceptions is nothing but whatever you see from the external world. Okay, so బయట నుంచి నువ్వు ఏదైతే చూస్తావో ఇట్ నాట్ ఓన్లీ చూడడం. సో వాట్ ఎవర్ ద థింగ్స్ యూ హియర్, వాట్ ఎవర్ ద థింగ్స్ యూ టేస్ట్ అండ్ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ ఫీల్. ఓకే, సో మన సెన్సెస్ తోని ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నామో అది చూడడం కానివ్వండి, వినడం కానివ్వండి, ముట్టుకోవడం కానివ్వండి, ఏదైనా టేస్ట్ చేయడం కానివ్వండి. ఓకే, సో ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే మన సెన్సెస్ తో ఎక్స్పీరియన్స్ అవుతున్నామో దోస్ ఆర్ ద థింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్. ఓకే, సో ఇమీడియట్ గా నువ్వు పర్సీవ్ చేసుకున్న దాన్ని ఆర్గనైజ్ అవుతావు. Clear? So after organization you are going to interpret. Okay, so after organization, interpretation is nothing but whatever the things you see, immediately you are going to take that information into your brain. నీ బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటావు. అంటే ప్రీవియస్గా నువ్వు దాన్ని టేస్ట్ చేసావా లేదా, చూసావా లేదా అనే దాన్ని నీ బ్రెయిన్ కన్ఫర్మేషన్ చేస్తుంది. కన్ఫర్మేషన్ చేసిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు give a particular meaning to the you are going to give a particular meaning to whatever you have experienced. నువ్వు ఏదైతే చూసావో ఇది పలానా అనేది మనం ఇమీడియట్ గా గుర్తు చేసుకొని బయటికి చెప్పడాన్ని పర్సీవింగ్ అంటాము. క్లియర్? సో వాట్ ఎవర్ ద ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ యూ రిసీవ్ ఇన్ టు యువర్ బ్రెయిన్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు రియాక్ట్ ఇట్ అవుట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సెప్షన్. ఏదైతే ఇన్ఫర్మేషన్ ని నువ్వు బయట నుంచి గ్రహిస్తావో దాన్ని నీ బ్రెయిన్ కి పంపించి బ్రెయిన్ ఆ ఇన్ఫర్మేషన్ ని మాడ్యులేట్ చేసి మళ్ళీ నీకు బయటికి రెస్పాన్స్ ఇవ్వడాన్ని పర్సెప్షన్ అంటాము. క్లియర్? సో దట్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సెప్షన్. గైస్, హోప్ యూ క్లియర్ విత్ ద మీనింగ్. ఓకే, గెస్టాల్ట్ అనే సైకాలజిస్ట్ మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సెప్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ ద రూల్స్ ఆఫ్ పర్సెప్షన్. వాట్ ఈస్ దట్? వాట్ ఎవర్ ద థింగ్స్ యూ రిసీవ్ by having the particular elements. Okay, so particular elements are nothing but see things you receive when they are in a group, right? మనం ఒక గ్రూప్ గా ఉన్న థింగ్స్ ని మనం ముందు పెట్టామనుకోండి, ఈజీగా ఐడెంటిఫై చేస్తాము. ఓకే, సో దట్ ఈస్ దట్ ద థింగ్స్ ఆర్ ఇన్ అ పర్టిక్యులర్ group. Okay, so that is nothing but చూడండి, if a mob is going to move in front of you, ఏదైనా గుంపుగా నీ ముందు వెళ్తుంది అన్నప్పుడు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఎలా చెప్తాము? నా ముందు ఒక గుంపు వెళ్తుంది, అది మేబీ యానిమల్, మేబీ a హ్యూమన్, మేబీ a థింగ్స్, వాట్ ఎవర్. Okay, so that is nothing but principle of grouping. Okay, when there is a complete group in front of you, that group you are going to perceive and you are going to give a response towards that. Okay, so things which are continuous. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్, సో ఏదైనా థింగ్స్ కంటిన్యూస్గా ఉన్నాయి అనుకోండి. ఓకే, దోస్ యూ విల్ ఐడెంటిఫై అండ్ రెస్పాండ్, రైట్? సో మీరు రాసిందంతా కంటిన్యూస్గా ఉంది, లేదంటే హాఫ్ అజార్డ్గా ఉంది. ఓకే, లైక్ మనం కొన్నిసార్లు సగం రాసి వదిలేసినవి ఉంటాయి, కొన్ని ఏంటంటే కంప్లీట్గా పేజ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంప్లీట్ చేసి ఉంటాము. సో దట్ ఈస్ ఆల్సో యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్. ఓకే, ఎలా రిసీవ్ చేసుకుంటావు? ఓకే, ఈ థింగ్స్ అంతా కంటిన్యూస్గా ఉంది, ఈ రైటింగ్ అంతా హాఫ్ అజార్డ్గా ఉంది అనేది డిఫరెన్షియేట్ చేస్తావు, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూయేషన్ అండ్ ఆల్సో డిఫరెన్షియేషన్. ఓకే, సో హియర్ ఇంకేం రాస్తాం మనం? ప్రిన్సిపల్ ఆఫ్ సిమిలారిటీ అండ్ క్లోజర్. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ సిమిలారిటీ ఈస్ నథింగ్ బట్ ద థింగ్స్ హౌ మెనీ ఇన్ ద గ్రూప్. ఓకే, ఒక గ్రూప్లో నువ్వు గ్రూప్ని ఎలా ఐడెంటిఫై చేస్తావో ఆ గ్రూప్లో ఉన్న థింగ్స్ ఏంటి అనేది కూడా ఐడెంటిఫై చేస్తావు, వెదర్ దే వర్ సిమిలర్ ఆర్ నాట్. ఓకే, ఒకేలాగా ఉన్నాయా లేదా, కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని ఈ కలర్లో ఉన్నాయి, కొన్ని ఈ కలర్లో ఉన్నాయి అనేది మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేస్తాం, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ similarity and the things you receive when they were very closer to you.
రైట్. కొన్ని థింగ్స్ మనకు దూరంగా ఉంది అనుకోండి, వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు, అవునా? దూరంగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారు అనే దాన్ని కూడా మన సెన్స్ ఆఫ్ ఐస్తోని చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇమీడియట్గా your brain ఈస్ గోయింగ్ టు మాడ్యులేటింగ్. ఓకే, వాళ్ళు దూరంగా ఉన్నారా దగ్గరగా ఉన్నారా అనేది కూడా డిఫరెన్షియేట్ చేసి చెప్పగలుగుతావు, రైట్? సో ద థింగ్స్ హౌఎవర్ యూ రిసీవ్ విత్ దేర్ కంటిన్యూస్ group, when they were in group, when they are closure, when they are in height, when they are in low, okay, ఎలా ఉన్నా సరే మనం ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ని గ్రహించుకోవడాన్ని ఎలా గ్రహించుకుంటాము అనేది మనకు ప్రిన్సిపల్ ఆఫ్ పర్సెప్షన్లో చెప్పడం జరుగుతుంది, రైట్? సో మనం గ్రూప్గా ఉన్నప్పుడు గుర్తుపడతాము, రిసీవ్ చేసుకుంటాము. కంటిన్యూస్గా ఉన్నప్పుడు రిసీవ్ చేసుకుంటాము, రైట్? ఏదైనా హాఫ్జార్డ్గా ఉంది అన్నప్పుడు రిసీవ్ చేసుకుంటాము, మన క్లోజ్గా ఉన్నప్పుడు రిసీవ్ చేసుకుంటాము. ఎలా ఉన్నా సరే, కంటిన్యూస్గా ఉన్న, ప్రాక్సిమల్గా ఉన్న, డిజిటల్గా ఉన్న, ఎలా ఉన్నా సరే ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని దానికి రెస్పాండ్ అవ్వడాన్ని మనం పర్సెప్షన్ అంటాం. క్లియర్? పర్సీవింగ్ మీన్స్ రిసీవింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ factors affecting perception. Okay, coming to the factors affecting perception, there are so many factors are going to affect your perception. I am not talking about the factors influencing. నేను ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లో నేను మీకు డిఫరెన్షియేషన్ చెప్పాను, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే ఏంటి అని. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే ఏంటంటే ఏవైతే ఫ్యాక్టర్స్ మన పర్సెప్షన్ కెపాసిటీని పెంచుతాయో, అంటే పాజిటివ్ అవుట్కమ్ ఇస్తుందో దాన్ని ఇన్ఫ్లుయెన్సింగ్ అంటాము. ఓకే, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అంటే ఏంటంటే వేటి వల్ల మన పర్సెప్షన్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఆల్టర్ అవుతుంది. ఓకే, ఎందుకు మనం కొన్నిసార్లు తప్పుగా రిసీవ్ చేసుకుంటాం, సరిగా రిసీవ్ చేసుకోలేము. ఓకే, దానికి మనం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అనే పదాన్ని వాడతాం. క్లియర్? సో హియర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ పర్సెప్షన్లో ద ఫస్ట్ వన్ ఈజ్ సెన్స్ ఆర్గాన్స్. ఓకే, సెన్స్ ఆర్గాన్స్ అంటే వాట్ ఆర్ ద సెన్సెస్ డూ యూ హ్యావ్? We have sense for taste, touch, see and hear, right? సో సెన్స్ ఆర్గాన్స్లో ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైక్ వాట్ ఈస్ యూ టేక్ ద పేషెంట్ ఆఫ్ పెరాలిసిస్. ఓకే, పారలైజ్డ్ అయిన పేషెంట్ని తీసుకుంటే వాళ్ళకు పార్షియల్ పెరాలిసిస్ ఉంది అనుకోండి. ఓకే, క్వాడ్రిప్లీజియా అని, హెమిప్లీజియా అని, ఇలా మనకు టైప్స్ ఆఫ్ పెరాలిసిస్ ఉంటుంది. దాంట్లో ఏదైనా హాఫ్ సైడ్ ఆఫ్ ద బాడీ పారలైజ్ అయింది అనుకోండి, ఇఫ్ యూ టచ్ దేర్ పారలైజ్డ్ పార్ట్ ఆఫ్ ద బాడీ దే వోంట్ ఫీల్ ద సెన్స్, రైట్? మీరు అక్కడ పారలైజ్ అయిన ప్లేస్లో ముట్టుకుంటే కనుక వాళ్ళ సెన్స్ని ఫీల్ అవ్వలేరు. దట్ మీన్స్ దాట్ వెన్ ద సెన్స్ ఆర్గన్స్ ఆర్ నాట్ వర్కింగ్ వెల్, యూ కెనాట్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ టు యువర్ బ్రెయిన్. అంతే కదా, మన సెన్స్ ఆర్గన్ సరిగా పనిచేయట్లేదు అన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రెయిన్కి వెళ్ళదు అండ్ యూ విల్ నాట్ గివ్ ఎనీ రెస్పాండ్. ఇఫ్ సంబడీ ఈస్ కమింగ్ అండ్ పించింగ్ యూ, మనల్ని ఎవరైనా గుచ్చుతున్నారు లేదంటే గిచ్చుతున్నారు చూడండి, సో అలాంటి కేసెస్లో ఏంటి, ఇమీడియట్లీ యూ విల్ రెస్పాండ్ లైక్ అ ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్, రైట్? మనం అంటే లైక్ ఇమీడియట్గా మనకు అక్కడ బాధ అనిపిస్తుంది అన్నప్పుడు అక్కడ నుంచి మన చేతిని తీసేస్తాము. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఏబుల్ యూ విల్ ఫైట్ విత్ దట్, ఇఫ్ నాట్ యుల్ ఫ్లైట్ ఫ్రమ్ దేర్, యుల్ రన్ అవే ఫ్రమ్ దేర్. ఏదో ఒక రెస్పాండ్ అయితే అవుతావు. ఎప్పుడు రెస్పాండ్ అవుతావు? వెన్ యూ రిసీవ్ దట్ పెయిన్ ఇన్ టు యువర్ బ్రెయిన్. ఆ పెయిన్ అనేది నీ బ్రెయిన్కి అర్థమవుతుంది. ఓకే, నీ సంబడీ ఈస్ కమింగ్ అండ్ పించింగ్ యూ అనేది ఇన్ఫర్మేషన్ నీ బ్రెయిన్ నీకు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు రెస్పాండ్ అవుతావు. ఎందుకంటే నువ్వు ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకున్నావు. అలా గిచ్చుతున్నారు, నీకు ఏదో బాధ పెడుతున్నారు అనే మెసేజ్ని రిసీవ్ చేసుకుంటావు, రైట్? అండ్ యూ టేక్ ద పీపుల్ ఆఫ్ బ్లైండ్ పీపుల్కి మనకు ఉన్న డిఫరెన్స్ ఏంటండి? వాట్ ఎవర్ యూ సీ యూ రిసీవ్ నౌ యాజ్ యూర్ నార్మల్. మీరు నార్మల్గా ఉన్నట్టయితే మీ ఐ సైట్ కనుక నార్మల్గా ఉంది అనుకోండి, అంత ఎందుకండి బ్లైండ్ దాకా ఎందుకు? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆల్టరేషన్స్ ఇన్ అవర్ సైట్, ఓకే, మయోపియా కానివ్వండి, హైపరోపియా కానివ్వండి, లైక్ ఇదే లాంగ్ సైట్ షార్ట్ సైట్ అంటాం కదా, అలా మనకు విజువల్ డిస్టర్బెన్సెస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఓకే, ఆ కేసెస్లో మనం దగ్గరగా ఉన్న వాటిని కానీ దూరంగా ఉన్న వాటిని కానీ సరిగా గుర్తుపట్టలేము. అట్లాంటి టైంలో కూడా థింగ్స్ యూ కెనాట్ పర్సీవ్, రైట్? నీ ఐసైట్ సరిగా లేదు అనుకోండి, మీరు ఆ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోలేరు. మీ కళ్ళ ముందు ఏముంది అన్న ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోలేదు. ఎప్పుడైతే మీ కళ్ళు ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకోవట్లేదో మీ బ్రెయిన్ కూడా ఏం రెస్పాండ్ అవ్వదు, రైట్? మనం చెప్తాము నాకు కనిపించట్లేదు, సరిగా కనిపించట్లేదు అనేది చెప్తాము, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ సెన్స్ ఆర్గన్స్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ మచ్ మోర్ ఎఫెక్ట్ ఆన్ యువర్ eyes, perceiving. Okay, if your sense organs are doing well, immediately you are going to perceive the things very
finely, or otherwise you may not. Okay, and next one is brain. Okay, coming to the brain, if your brain functions are completely normal, because brain is only the organ which is going to initiate all your body functions. Okay, అది మీ సెన్సెస్ కానివ్వండి, మెటబాలిక్ ఫంక్షన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, whatever all the things are, all the functions are going to be under the control of brain. Okay, when your brain functions are not doing well, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం బ్రెయిన్ స్ట్రోక్ కేసెస్ తీసుకోండి, ఆర్ అదర్వైజ్ బ్రెయిన్ ట్యూమర్స్ తీసుకోండి. ఏదన్నా పర్టికులర్ లొకేషన్లో, పర్టికులర్ సెంటర్లో బ్రెయిన్ ట్యూమర్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథాలమస్లో కానివ్వండి. ఓకే, ఇలా ఇలా మనకి ఏదైనా పర్టికులర్ ప్లేస్లో కనుక మనకి ట్యూమర్ అయింది అనుకోండి, ఆ ట్యూమర్ అయిన ఏరియా ఏంటి, ఆ బ్రెయిన్ ఈస్ గోయింగ్ టు లాస్ ఇట్స్ ఫంక్షన్. ఏ లొకేషన్లో అయితే మనకి బ్రెయిన్ ట్యూమర్స్ స్టార్ట్ అయిందో, పెద్దగా అవుతుందో, ఆ సెంటర్ వరకు మనకి పని చేయకుండా ఉంటుంది. సో ఆ సెంటర్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఏవైతే రావాల్సి ఉంటాయో అవన్నీ పర్టికులర్ ఆర్గాన్కి రావు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రెయిన్లో ఆడిటరీ సెంటర్, ఆడిటరీ కెనాల్, ఆడిటరీ సెంటర్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, బ్రెయిన్లో ఉన్న ఆడిటరీ సెంటర్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా నీ ఆడిటరీ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, మన వినికిడి శక్తి అనేది తగ్గిపోతుంది. ఆ టైంలో ఏంటి, థింగ్స్ యూ కెనాట్ హియర్. ఓకే, ఎప్పుడైతే నువ్వు వినలేవో ఆటోమేటిక్గా నీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ దాకా వెళ్ళదు, ఇక్కడ నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా ఏమీ ఉండదు. ఓకే, సో కాబట్టి మన బ్రెయిన్ ఫంక్షన్ సరిగా లేనప్పుడు, బ్రెయిన్ డిస్టర్బెన్సెస్ ఏమైనా వచ్చినప్పుడు కూడా పర్సీవింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మెమరీ ఇమేజెస్ ఆఫ్ past experiences. Okay, memory images of past experiences are nothing but depends on your past experiences or the previous experiences also your perceiving is going to takes place. Okay, for example, things which are completely familiar to you, నీకు బాగా తెలిసింది అనుకోండి. పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, మనం ఏదైనా చూసినప్పుడు, విన్నప్పుడు, తిన్నప్పుడు, ముట్టుకున్నప్పుడు మనకు ఆల్రెడీ ఇంతకు ముందు దానితో పరిచయం ఉంది, రిలవెన్సీ ఉంది అనుకోండి, ఆటోమేటికలీ యూ ఆర్ గోయింగ్ టు రిసీవ్ ద థింగ్స్ ఇన్ అన్ ర్యాపిడ్ వే అండ్ యూ విల్ రెస్పాండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రోజు మనకి లైక్ వాట్ ఈస్ ఏ రైస్ తినే అలవాటు ఉంటుంది, రైట్? అండ్ కర్రీస్ తినే అలవాటు ఉంటుంది. ఏదైనా కర్రీ నువ్వు టేస్ట్ చేయగానే దానికి ఏం మళ్ళీ నువ్వు మొత్తం అనలైజ్ చేయవు, దీంట్లో ఉన్న కూరగాయ ఏంటి, కారం ఏంటి, ఉప్పు ఏంటి అని ఏం చూడవు. వెన్ యూ ఈట్ ఇట్ ఇమీడియట్లీ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, యూ విల్ రిసీవ్, సో దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ కర్రీ ఇట్ ఈస్. ఓకే, అది ఇమీడియట్గా నువ్వు చెప్పగలుగుతావు, అవునా? ఎందుకంటే నీకు ప్రీవియస్గా దాంతో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఓకే, ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళారు అనుకోండి, కొన్ని ప్లేసెస్ మనకి ఫెమిలియర్ ప్లేసెస్ ఉంటాయి, అది మన గ్రాండ్ పేరెంట్స్ ప్లేసెస్ కానివ్వండి, మన కాలేజ్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, వాట్ ఎవర్. ఓకే, సో వెన్ యూ ఎక్స్పోజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం యూ మే నాట్ రిసీవ్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనకేం అర్థం అవ్వదు, మనం కొంచెం దాని గురించి నేర్చుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాక నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటి, ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా వెళ్ళాలి, ఈ ప్లేస్లో ఈ రూమ్ ఉంటుంది, ఈ ప్లేస్లో క్లాస్ రూమ్ ఉంటుంది, ఇక్కడ బోర్డు ఉండేది అనేది నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటావు. ఓకే, సో ఏదైనా విషయం గురించి నీకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అన్నప్పుడు ఇమీడియట్లీ యూ ఆర్ గోయింగ్ టు గివ్ రెస్పాండ్. ఓకే, బికాస్ యూ విల్ రిసీవ్ ద థింగ్స్ వెరీ ఈజీలీ. నీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నీ ఎదుట ఉన్న థింగ్స్ని ఈజీగా రిసీవ్ చేసుకుంటావు, రెస్పాండ్ అవుతావు. ఒకవేళ నువ్వు చూసిన దాని గురించి, అంటే నువ్వు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్న దాని గురించి పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు, ఇప్పుడు నువ్వు చూసిన దాని గురించో, ముట్టుకున్న దాని గురించో, మాట్లాడిన దాని గురించో నీకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు అనుకోండి, సో యూ కెనాట్ రిసీవ్ దాట్ మచ్ ఈజీలీ, అంత తొందరగా మనం తీసుకోలేము. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ పర్సనల్ ఇంట్రెస్ట్స్ అండ్ మైండ్ సెట్. Okay, so if you have a personal interest and mindset towards the particular things, immediately you will receive very easily. ఓకే, ఏదైనా విషయం గురించి నీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, నీ మూడ్ చాలా బాగుంది అన్నప్పుడు ఇమీడియట్గా మనం ఇంట్రెస్ట్ చూపిస్తాము, ఏం చెప్పినా తొందరగా అర్థమైపోతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్, యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాస్. ఓకే, క్లాస్లో కనుక టీచర్ నీకు చాలా ఇష్టమైన టీచర్, ఇష్టమైన సబ్జెక్ట్, అండ్ ద టైమింగ్ కూడా అంత మంచిగా నీకు సెట్ అయ్యి ఉంది, అండ్ యువర్ మైండ్ సెట్ ఈజ్ ఆల్సో వెరీ ఫైన్. ఓకే, నీ మైండ్ సెట్ కూడా బాగుంది, క్లాస్ వినాలి అని మంచి ఇంటెన్షన్తో వచ్చి కూర్చున్నావు అనుకోండి. సో ఇమీడియట్లీ వెన్ దే హ్యావ్ స్టార్టెడ్ విత్ ద క్లాస్ they'll receive everything very easily. అరే 1 hour అయిపోయింది అప్పుడు అని కూడా ఫీల్ అవుతాం మనకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. అది లేదు అనుకోండి, నీ మైండ్ సెట్ బాగాలేదు, నీ మూడ్ బాగాలేదు అనుకోండి, సో విల్ యూ రిసీవ్ ద థింగ్స్?
నో రైట్. ఓన్లీ క్లాస్ అనే కాదు, ఏదైనా కానివ్వండి, ఫుడ్ కూడా మనకు బాగా ఇష్టం ఉంది, ఆకలి ఉంది, మనకి ఇష్టమైన ఫుడ్ ఉంది అనుకోండి, తొందర ఆ టేస్ట్ని ఫీల్ అవుతుంటాం, తినేస్తుంటాం, రైట్. నీకు ఇంట్రెస్ట్ లేదు, మంచి ఫుల్ ఆఫ్ స్టమక్తో ఇంటికి పోయినావు, చూస్తే ఫుడ్ కూడా అంత బాగాలేదు అనుకోండి, సో యూ కెనాట్ రిసీవ్ ద టేస్ట్ దట్ కొన్నిసార్లు ఫుడ్ బాగున్నా కూడా నీ మూడ్ అండ్ ఇంటెన్షన్ బాగాలేదు అనుకోండి, ఆ టేస్ట్ని నువ్వు ఫీల్ అవ్వలేవు, బికాస్ యూ కెనాట్ టేక్ ఇన్సైడ్, అది నువ్వు రిసీవ్ చేసుకోలేవు. ఓకే, దట్ ఈస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ desires and beliefs. Okay, our desires or beliefs are going to have a great effect on your perception. మన డిజైర్స్ కానీ మన నమ్మకాలు కానీ మన పర్సెప్షన్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. ఓకే, సో వాట్ ఎవర్ యూ బిలీవ్, ఓకే, అండ్ వాట్ ఎవర్ యూ ఫాలో, ఓకే, సో దట్ థింగ్స్ యూ విల్ రిసీవ్ వెరీ ఈజీలీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా ఏమంటారు డివోటీ అనుకోండి, బాగా డివోటీ అంటే లైక్ ప్రేయర్స్ బాగా చేయడము, మొక్కుకోవడము, ఇలాంటిది, ఈ రిచువల్స్ బాగా చేస్తున్నారు అనుకోండి, దేవుడు అనే ఒక బిలీఫ్ని ముందుకు వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ యూ విల్ రిసీవ్ ఇన్ అ పాజిటివ్ వే. అది మంచి జరిగినా చెడు జరిగినా, నువ్వు అనుకున్నట్టుగా జరగకపోయినా, ఇంకోలాగా జరిగినా కూడా అదంతా నువ్వు పాజిటివ్గానే తీసుకుంటావు, ఎందుకంటే నీ బిలీవ్ అండ్ డిజైర్ అంత స్ట్రాంగ్గా ఉంది అక్కడ. ఇఫ్ యూ డోంట్ లైక్ దాట్, మీకు నమ్మకం లేదు, నమ్మకం లేని పనిని మనం బాగా చేయమంటున్నాం అనుకోండి, విల్ యూ రిసీవ్ దాట్? నో. మనకు నమ్మకం లేదు, దాని మీద అసలు ఫెయిత్ లేదు అని అన్నప్పుడు 100 చెప్పండి మీ కళ్ళ ముందు అంత మిరకిల్స్ జరిగినా కూడా యూ వాంట్ రిసీవ్ ద థింగ్స్, బికాస్ యూ వాంట్ బిలీవ్, యూ డి నాట్ బిలీవ్. ఓకే, నువ్వు నమ్మలేనప్పుడు నీ ముందు ఏం జరిగినా కూడా దాన్ని రిసీవ్ చేసుకోలేము. ఇఫ్ యూ బిలీవ్ అండ్ ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఎనఫ్ అబౌట్ దాట్, ఇమీడియట్లీ యూ విల్ రిసీవ్ థింగ్స్ ఆర్ your desired way, your positive way. Clear? So these are the factors affecting perception. ఏంటి? Sense organs, brain and memory images of past experiences, desires and beliefs and personal interest and mindset. ఓకే, సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే నువ్వు కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటావు. వీటిల్లో ఏ డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మన పర్సెప్షన్ అనేది కంప్లీట్గా ఆల్టర్ అయిపోతుంది. క్లియర్ ఎవ్రీవన్? అండ్ లాస్ట్ వన్ ఈస్ ఎర్రర్స్ ఆఫ్ పర్సెప్షన్. ఎర్రర్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే నీ పర్సెప్షన్లో ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, స్టిల్ వై ఆర్ హ్యావింగ్ ఎర్రర్స్. మళ్ళీ ఎందుకు నీ పర్సీవింగ్లో ఎర్రర్స్ వస్తున్నాయి అంటే, ఇఫ్ ద పేషెంట్ మే హ్యావ్ ద లైక్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, ఎవరన్నా పేషెంట్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్తోని సఫర్ అవుతున్నారు అనుకోండి, ఆటోమేటికల్లీ యూ విల్ సీ ద ఎర్రర్స్ ఇన్ పర్సెప్షన్. దోస్ ఆర్ ఇల్యూషన్స్ అండ్ హాల్యూసినేషన్స్. నేను ప్రీవియస్ క్లాసెస్లో ఇల్యూషన్స్ అంటే ఏంటి, హాల్యూసినేషన్స్ అంటే ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ అ రాంగ్ పర్సీవింగ్. ఓకే, సో ఇఫ్ దేర్ ఈస్ థింగ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆల్సో యూ విల్ రిసీవ్ ద థింగ్స్ ఇన్ అ రాంగ్ వే. ఓకే, నీ కళ్ళ ముందు ఉన్న వస్తువు నిజమైంది, కరెక్ట్గా అదే ఉన్నా కూడా దాన్ని ఏంటంటే రాంగ్గా రిసీవ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టోల్డ్ యూ వన్ ఎగ్జాంపుల్, లైక్ చీకట్లో వెన్ యూ సీ ద షాడో ఆఫ్ రోప్ యూ విల్ థింక్ దట్ ఇట్ ఈస్ అ స్నేక్. ఓకే, చీకట్లో మనకు ఒక తాడు వేలాడుతూ కనిపిస్తూ ఉందనుకోండి, ఆ షాడో చూడగానే మనం ఏమనుకుంటాం, పామనో ఇంకేదైనా పర్సీవ్ చేసుకుంటాం, రైట్. పేషెంట్స్ ఎవరికైనా ఇల్యూషన్స్ పేషెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి అట్లా అనిపిస్తుంది. హాల్యూసినేషన్స్లో ఏంటి, యూ విల్ రిసీవ్ ద థింగ్స్ వెన్ దెర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద స్టిమ్యులస్. నీ కళ్ళ ముందు కానీ నీ చెవులకు వినడానికి కానీ నిన్ను ముట్టుకోవడానికి కానీ ఎలాంటి స్టిమ్యులస్ ఉండకపోయినా కూడా అది ఉన్నట్టు ఊహించుకొని రిసీవ్ చేసుకొని నువ్వు రెస్పాండ్ అవుతావు. ఓకే, నేను చెప్పాను కదా ఆడిటరీ హాల్యూసినేషన్స్ అంటే ఏంటి, విజువల్ హాల్యూసినేషన్స్ అంటే ఏంటి, మన కళ్ళ ముందు ఏం లేకపోయినా ఉందని ఊహించుకొని మాట్లాడుతుంటారు, చెవులకు ఏం వినిపించకపోయినా కూడా ఏదో వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకొని దానికి ఆన్సర్స్ చెప్తా ఉంటారు. సో థింగ్స్ దే విల్ రిసీవ్ ఇన్ అండ్ ఫ్రమ్ ద నాన్ ఎగ్జిస్టెడ్ థింగ్స్. ఏవైతే ఎగ్జిస్ట్ అయ్యి లేవో వాటి నుంచి ఇన్ఫర్మేషన్ని వాళ్ళ బ్రెయిన్కి పంపించుకొని వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. దీస్ టూ ఆర్ ద అబ్నార్మల్ కండిషన్స్. ఓకే, ఈ అబ్నార్మల్ కండిషన్స్లో మనం ఎర్రర్స్ చూస్తుంటాం, రిసీవింగ్లో ఎర్రర్స్ అనేది చూస్తుంటాం, ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడంలో డిస్టర్బెన్సెస్ చూస్తుంటాము. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సెప్షన్. ఓకే, సో వాట్ ఈస్ పర్సెప్షన్? పర్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ రిసీవింగ్ ద things from the environment and the things you are going to organize and you are going to respond it out.
ఓకే, ఏవైతే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి, ఎన్విరాన్మెంట్ అంటే మీరు ప్రతిసారి క్లైమేట్ అనుకోవద్దండి. ఎన్విరాన్మెంట్ అంటే ఏదైనా కావచ్చు. నేను ఇప్పుడు ఇలా చూస్తున్నాను అంటే నా కళ్ళ ముందు ఏది ఉందో దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాను. లైక్ ఐ హ్యావ్ కెమెరా, లైట్ ఉంది, వైర్స్ ఉన్నాయి నా చుట్టూ అనేది నేను రిసీవ్ చేసుకుంటున్నాను. దట్ థింగ్స్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ బై మై బ్రెయిన్. నా కళ్ళ ముందు ఉన్నదంతా నా బ్రెయిన్కి ఐడెంటిఫికేషన్ ఉంది, ఎందుకంటే ఐ హ్యావ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ దట్. వీటితో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా కళ్ళ ముందు ఏముంది అనేది నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఆ రిసీవ్ చేసుకొని దాని పైకి రెస్పాండ్ అవ్వడాన్ని పర్సెప్షన్ అంటాము. ఓకే, సో వీ హ్యావ్ సీన్ ద ప్రిన్సిపల్స్ అండ్ ఫ్యాక్టర్స్ అండ్ ఎర్రర్స్ ఆఫ్ perception. Guys, hope everybody is clear with the class. Okay, so kindly do